ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. సప్త స్వరముల స్వర్ణ రాగములు ఊగి నవరసమ్ముల పద్య నాటకములు శివకేశవాద్వైత సిద్ధాంతమును నిలిపి శృతి పర్యమై తనర్చు హరికథలు వీర రసావేశ విక్రాంతి రగిలించి పులకలు నిగిడించు బుర్రకథలు చారు చమత్కార సారస్యములికించి తనివి తీర్చడి అవధానగతులు అంటూ తెలుగు భాషలో ప్రజారంజకమైన పలు సాంస్కృతిక సాహిత్య ప్రక్రియల్ని మన కళ్లకు కట్టించారో కవి. అలాంటి తెలుగు భాషపై మక్కువ కలిగించే పలు అంశాలను మీ ముందు ఆవిష్కరిస్తోంది నేటి తెలుగు వెలుగు. తెలుగు భాషలో తికమకలు ఎన్నో. అక్షరాలతో ఆటలాడి, పదాలతో సయ్యాటలాడి మిమ్మల్ని ఆలోచింపచేసే ఈ వారం తెలుగు వెలుగు ప్రశ్న ఏమిటో ఇప్పుడు చూద్దాం. డొల్లతనం అంటే ఏమిటి? ఏ దరువు, బి జబ్బు, సి నిస్సారం, డి బరువు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం దరువు అయితే ఏ, జబ్బు అయితే బి, నిస్సారం అయితే సి, బరువు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి, డొల్లతనం అంటే ఏమిటి? ఏ దరువు, బి జబ్బు, సి నిస్సారం, డి బరువు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం దరువు అయితే ఏ, జబ్బు అయితే బి, నిస్సారం అయితే సి, బరువు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. భాషకు సంగీతం, చలనచిత్రానికి పాట అలంకారాల్లాంటివి. అలాంటి పాటలు తెలుగు భాషలో కోకొల్లలు. ఇప్పుడు ఓ పాటలోని పదాల వెనుకున్న భావాన్ని తెలుసుకుందాం. సమకాలీన తెలుగు సినీ సాహిత్యంలో చెప్పుకోదగిన రచయిత చైతన్య ప్రసాద్. పాత పదాలనే సరికొత్తగా ప్రయోగిస్తూ తెలుగు భాషకు సరికొత్త అందాన్ని తెస్తున్నాడు ఈ యువ కవి. పాటకు కవిత్వాన్ని అద్దటం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. ఆ నలుగురి చిత్రంలోని ఇంకో రోజొచ్చిందండి మీకోసం నాకోసం పాట ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. మహాకవులు దేశమంతా పర్యటించారు. వాళ్ళు ఎక్కడ ఏ దృశ్యం కనిపిస్తే ఆ దృశ్యాన్ని వర్ణిస్తూ ఓ పద్యం చెప్పేవారు. చాటువులు అంటారు వాటిని. వీటి వల్ల ఆ కాలపు రకరకాల వృత్తుల వాళ్ళు, కులాల వాళ్ళు, వాళ్ళ ప్రవృత్తులు, అందులో ఉండే చమత్కారాలు అన్నీ తెలుస్తాయి. ఆయన పల్నాడు సీమలోను, ముఖ్యంగా కన్నడ రాష్ట్రంలో కూడా తిరుగుతూ ఉంటే పడమట దేశం నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు కొందరు ఉండేవారు. వారు ఏదో వస్తువులు అమ్ముకుందుకు వచ్చి ఇక్కడ వచ్చిరని కన్నడం అప్పటికప్పుడు నేర్చుకున్నది ఏదో మాట్లాడుతూ మొత్తం మీద వస్తువులు అమ్ముకునేవారు. వాళ్ళ వేషాలు, వాళ్ళ ఆహారం, వాళ్ళ ఆహార్యం అన్నీ విచిత్రంగా ఉండేవి. దాని మీద ఆయన పద్యం చెప్పాడు. దస్త్రంబుల్ మసిబుర్రలు కలములున్ తార్కొన్న చింతంబళు పుస్తుల్ గారెడు దుస్తులున్ చెమట కంపున్ బొట్టు నీర్కావులున్ అస్తవ్యస్తపు కన్నడంబును భయం బైతోచు గడ్డంబులున్ వస్తూ చూస్తిమి రోస్తిమిన్ పడమటన్ వ్యాపారులన్ క్రూరులన్. ఒక మంచి పద్యం చెబితే మంచి బొమ్మని కళ్ళకు కట్టించినట్టుగా ఉండాలి అంటారు. ఓ చిత్రకారుడు బొమ్మ వేసినట్టుగా ఉండాలి. పడమటన్ వ్యాపారులను, పశ్చిమ దేశం నుంచి వచ్చినటువంటి వ్యాపారులు దేశానికి పడమట ప్రాంతం నుంచి కన్నడ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి వచ్చి రకరకాల వస్తువులు అమ్ముతున్న వాళ్ళు ఎలా ఉన్నారంటే, దస్త్రంబుల్ ఏవో పెద్ద, ఈ కాలంలో చెప్పాలంటే కార్యాలయాల్లో దస్త్రాల్లాగా ఇంతంత కట్టాలి. ఎందుకంటే మళ్ళీ అంత దూరం వెళ్ళలేరు, వస్తువులన్నీ మోసుకురావాల్సిందే. అలాగే మసి బుర్రలు, ఆనపకాయ బుర్రలు, ఈ రకరకాల బుర్రలు వాళ్ళు ఏవో పదార్థాలు దాచుకుని దానికి తెచ్చుకునేవారు. అవన్నీ మసి అయిపోతూ ఉండేవి. పైగా తిరిగి అవడం వాళ్ళ బుర్రకు కూడా మట్టి మసి బాగా అంటేది. కలములు మళ్ళీ దస్త రాసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నెల క్రితం వచ్చినప్పుడు ఎవరో బాకీ ఉంటారు, వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి డబ్బులు ఇమ్మంటే ఎవరు, పైగా ఆ రోజుల్లో ఈ వస్తు మార్పిడి పద్ధతి కూడా నడిచేది. ఇది రాసుకోకపోతే కష్టం. తార్కొన్న చింతంబళు, చింతకాయ పులుసుతో అంబలి అన్నం, ఇంతకమించి ఆ దారిలో తినడానికి ఏం లేదు ఇక్కడ. జొన్న అంబలి అన్నట్టే, జొన్నకలి, జొన్న అంబలి, ఇది చింత అంబలి. చింతకాయ పులుసు, చింతకాయ పచ్చడి వేసుకుని అంబలి తాగేవారు. అది పొలగా ఉంటుంది, ఒట్టి అంబలి తాగలేరు కాబట్టి. అవే తాగకపోవడం, అవి ఇంకా మరకలు బట్టల మీదనో సంచుల మీద కనపడుతూ ఉంటాం, ఆ తిన్న మరకలు. పుస్తులు గారెడి దుస్తులు కూడా రకరకాలుగా ఏదో చారలు పట్టేసి ఉండడం మాసిపోయి. చెమట కంపున్ గొట్టు నీరుకావులు, ఏదో ప్రయాణాల్లో ఉపయోగపడతాయి కదా తెల్లటి బట్టలు కాకుండా నీరుకావి రంగు మన కాషాయ వస్త్రాలు లాంటివి ధరించేవారు. అవి తొడిగి మొత్తం చెమట కంపు కొడుతూ ఉండేవి. అస్తవ్యస్తపు కన్నడంబును, వచ్చిరాని కన్నడం అంతా మాట్లాడడం. ఎందుకంటే నా కన్నడం నేర్చుకుని మాట్లాడకపోతే బేరాలు కుదరవు.
భయం బైతోచు గడ్డంబులున్. పైగా వీళ్ళకి క్షురకర్మ చేసుకోవడానికి సమయం ఉండదు, అక్కడ అవకాశం ఉండదు. పైగా ఒకటి వాళ్ళ అలవాట్లు ఒకటి, అందుకని బాగా ఇంక గడ్డం కూడా బాగా ఇలా పెరిగిపోయి అది మళ్ళీ బూజు బట్టి దుమ్ము బట్టి రకరకాలుగా భయంకరంగా కనిపించడం. ఇలాగ వస్తూ చూస్తిమి రోస్తిమిన్ పడమటన్ వ్యాపారులన్ క్రూరులన్. పడమట వ్యాపారులు ఇలా వస్తూ ఉంటే మేము చూసాం, రోషాం కూడా, ఏమిట్రా బాబు ఈ బతుకు అనుకున్నాం అని వాళ్ళని క్రూరులు అని కూడా అన్నాడు. ఎందుకంటే పాపం బాకీ వసూలు కాబట్టి వాళ్ళు కొంచెం గట్టిగానే ఉండాల్సి వస్తుంది, కాబూలీ వాళ్ళలాగా. దాని మీద ఇంకా అవన్నీ వస్తూ ఉంటాయి అని రకంగా వాళ్ళ సహజంగా వాళ్ళు ఎలా ఉన్నారో ఆ సహజ జీవన విధానాన్ని చెప్పాడు. ఇలాగా శ్రీనాథాదుల చాటువులు చాలా బాగుంటాయి నిజానికి. అలాగే ఈ వారం ఒక మంచి జాతీయం, వాడెవడో వల్లకాట్లో రామనాథయ్య ఏమిటయ్యా అంటారు. ఎవరు చెప్పారు ఈ విషయాన్ని అంటే వస్తుందండి. పుకార్లు వ్యాపించినప్పుడు ఎలా వచ్చింది ఈ మాట, అసలు నిజమేనా అంటే ఎవడో చెప్పాడు అంటే, ఎవడయ్యా అంటే వల్లకాట్లో రామనాథయ్య. వల్లకాట్లో రామనాథయ్య ముఖ్యంగా ఎలా వస్తుంది, అసలు ఆ మాట అలా ఎందుకు తోస్తుంది అంటే, అసలు రాముడు తెలుగు జాతిని ఎంతగా ఆక్రమించేసాడు అంటే, తెలుగు వాళ్ళకి పూర్వం అయితే రాముడిని మించిన దేవుడు లేడు. అసలు ఏ గుడైనా ఉండేదో లేదో వేరే విషయం, కానీ రామాలయం లేని పల్లెటూరు కూడా ఉండదు, పట్టణం సంగతి చెప్పక్కర్లేదు. కానీ వల్లకాట్లో రామనాథ ఏమిటి, కాస్త దాని లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే మంచి విషయాలు మనకి బోధరాజు రాధాకృష్ణ గారు వంటి పరిశోధకుల వల్ల తెలుస్తాయి. వారు పుస్తకాలు కూడా రాశారు ఇటువంటి వాటి మీద. వల్లకాట్లోనే నిజం చెబుతారండి ఎవరైనా సరే. బతుకున్నంతకాలం వాడు ముందు నిజాలు చెప్పలేరండి, వాడి గురించి నిజం కూడా మాట్లాడుకోలేరండి. ఎందుకంటే వింటాడేమో, తెలుస్తుందేమో, ఎవరైనా చెబుతారేమో అని భయం. వల్లకాట్లో మాత్రం నిజంగా అక్కడ నిలబడి కాసేపు వింటే ఏమిటో పోయాడరా పాపం అంటే, పోకేమవుతాడు అంటాడు, అంతే వెంట తెలిసిపోతుంది. యమధర్మరాజుని ఎవరో అడిగారట, బాబు పోయిన జీవి స్వర్గానికి ఎడతాడో నరకానికి ఎడతాడో వెంటనే తెలుసుకునే అవకాశం ఉందా అంటే, చాలా అవకాశం ఉంది, మీరు అశ్రద్ధ చేస్తున్నారు అంతే అన్నట్ట. ఏమిటంటే వల్లకాట్లో మాటలు వినమని చెప్పాడు. ఖచ్చితంగా అక్కడ మంచివాడు అనుకోండి, ఇంటికి వెళ్ళాలంటే కష్టంగా ఉందో, ఆయనతో పాటు మనము బావాలయ్యా, ఊళ్ళో ఎంతమంది ఎన్ని కుటుంబాలను బాగు చేసాడయ్యా అంటారు మంచివాడైతే. లేకపోతే పోనే వదిలిపోయింది, ఏదో వచ్చాం మర్యాదకి పోవాలి ఇలాంటి వాళ్ళు. కొందరు పోతే అయ్యయ్యో అనుకుంటాం, కొందరు పోతే అమ్మయ్య అనుకుంటాం, అంతే అంటారు. అందుకే వల్లకాట్లో రామనాథయ్య అంటే నేను చెప్పేది పుకారే కావచ్చు, ఎవరో చెప్పచ్చు, కానీ సత్యం. ఇది వల్లకాట్లో రామనాథయ్య చెప్పాడు అని ఆ వల్లకాడనే ఇంటి పేరు అతనికి చేర్చడంలో ఈ ఉద్దేశం కూడా ఉండొచ్చు అని రాధాకృష్ణ గారు వంటి మేధావులు పేర్కొన్నారు. అలాగే ఈ వారం ఒక మంచి చలోక్తి, పిఠాపురం రాజా గారు మంచి సంగమేశ్వర శాస్త్రి గారిని గొప్ప వైణికుడు వీణ కచేరీ పెట్టించారు. ఆ రోజుల్లో పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు పిఠాపురం రాజావారికి ఆస్థాన పండితులుగా ఉండేవారు, దివాన్గా కూడా ఉన్నారని ప్రతీతి. ప్రత్యేకించి అక్కడ ఆయన ఈ నాటకాల వ్యవహారం చూసుకునేవారు. ఆ సందర్భంగా అక్కడ నాటక నిర్వాహకుడుగా ఉండడం వల్ల ఆయన ప్రత్యేకించి ఒక 15-20 నాటకాలు రాశారు పానుగంటి గారు. ఆ నాటకాల నిర్వాహకుడుగా ఉన్నప్పుడు ఒకరోజు ఆ కచేరీ ఆ స్థలంలో సంగమేశ్వర శాస్త్రి గారి వీణ కచేరీ పెడితే, వీణ అయిపోయాక మరి పానుగంటి వారు సహజమైన కవి, బాగా చెప్పగలడు కాబట్టి ఏదైనా పద్యం చెప్పండి అన్నారు. కాస్త ఆయన వెళ్ళి వెంటనే అక్కడ ఏదైనా రాజుగారిని పొగడాల్సిందే, ఇంకో దారేం లేదు అక్కడ. అసలు ఈ సంగీతంలో స్వరాలకి మీ జీవితానికి ఒక తేడా ఉందండి అని ఆనందించేలా చెప్పాడు. మా వెనకని అన్నట్టు ఆయన సంగీతంలో ఎప్పుడు సరిగమ పదని అంటే మా వెనక నీ వస్తుందండి, అంటే ముందు మకారం వస్తుంది, తర్వాత నికారం వస్తుంది. కానీ నీ వెనక మా వచ్చును అన్నట్టు సంగీతంలో మా వెనక నీ వస్తుంది, కానీ నీ వెనకే ఎప్పుడు మా వస్తుంది అన్నట్టు. సంగీతంలో మా వెనక నీ వస్తుందంటే అర్థమైంది. రాజుగారికి నీ వెనక మా వస్తుందంటే, నీ వెనక అంటే నీ వెనకాల, మా అంటే లక్ష్మీదేవి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే లక్ష్మీదేవి నిన్ను అనుసరిస్తూ వస్తుందయ్యా, నువ్వు అడుగుపెట్టిన చోటల్లా బంగారం అయిపోయినట్టే లెక్క. మాతృభాషలోని మతలబుల రహస్యాన్ని కనుగొనమని చెప్పే తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. డొల్లతనం అంటే ఏమిటి? ఏ దరువు, బి జబ్బు, సి నిస్సారం, డి బరువు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం దరువు అయితే ఏ, జబ్బు అయితే బి, నిస్సారం అయితే సి, బరువు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి, డొల్లతనం అంటే ఏమిటి? ఏ దరువు, బి జబ్బు, సి నిస్సారం, డి బరువు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం దరువు అయితే ఏ, జబ్బు అయితే బి, నిస్సారం అయితే సి, బరువు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి.
గత వారం ప్రేక్షకుల్ని అడిగిన ప్రశ్నకు సమాధానం: ఎటునుంచి చదివినా ఒకే రుచి నిమ్మకాయలో దాగి ఉంది. నిమ్మకాయలోని పులుపును ఎటునుంచి చదివినా ఒకే అర్థం వస్తుంది. కనుక ఈ ప్రశ్నకు సమాధానం డి. ప్రేక్షకులు పంపిన సమాధానాల్లోంచి ఎంపికైన విజేత ఏ విజిత, శ్రీరాంపురం, మంచిర్యాల, తెలంగాణ రాష్ట్రం. తెలుగు భాషా వ్యాప్తికై ఎందరో ప్రముఖులు ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు. వినూత్న రీతుల్లో స్వభాషాభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వాళ్ల స్ఫూర్తి కథనాల వేదికే తెలుగు వెలుగు. మీరు సంప్రదించవలసిన చరవాణి సంఖ్య 9394489229. చరవాణి సంఖ్య మరోసారి 9394489229. తెలుగు భాషా చైతన్యాన్ని మనందరిలో నింపే మరికొన్ని అంశాలతో వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.